కృష్ణవేణి, నిన్ను వదిలిపెట్టను. ఈ పెయింటింగ్ చూడమ్మా. ప్రజల గుండెల్లో ఆడపడుచు, పిల్లల మనసుల్లో అమ్మ, శత్రువుల గుండెల్లో ఫిరంగి. ఆమె మా చిన్నమ్మ తల్లి. మరిప్పుడెందుకు పూజలు చేస్తున్నారు? విశేషమేంటి? 200 సంవత్సరాల తరువాత మా చిన్నమ్మదేవి ఎక్కడో పుట్టి రాత్రి ఇంటికొచ్చి మా పూజారి గారితో మాట్లాడిందంట. అందుకే మళ్లీ పుట్టిన చిన్నమ్మదేవికి పూజలు చేస్తున్నాం. చిన్నమ్మదేవినిరా, మా చిన్నమ్మదేవి తల్లి కాపాడమ్మా. చిన్నమ్మదేవి తల్లి, అమ్మా చిన్నమ్మదేవి తల్లి, చిన్నమ్మదేవి తల్లి, అమ్మా చిన్నమ్మదేవి తల్లి, మా చిన్నమ్మదేవి తల్లి. అమ్మా చిన్నమ్మదేవి తల్లి, అమ్మవారే పూనింది. చిన్నమ్మదేవికి అభిషేకం చేయండి. రండి, చిన్నమ్మదేవికి అభిషేకం చేయండి. తీసుకోండి. కానియండి. బాబు డప్పులు చుట్టూ తిరగండి. చిన్నమ్మదేవికి అభిషేకం చేసిన పసుపు కుంకుమ నీళ్లు చెట్టు వెనక్కి వచ్చి ఇక్కడ ఇంకిపోతున్నాయ్యా. ఒరే గోపన్న, అయ్యా నీకు మాట వచ్చిందిరా. ఇది చిన్నమ్మదేవి మహత్యం. వీడు పుట్టు మూగోడు,
కానీ ఈరోజు చిన్నమ్మదేవి కృపా కటాక్షాలతో వీడికి మాటొచ్చింది. ఓ మై గాడ్, ఇది నిజమేనా? నమ్మాలా వద్దా? అమ్మా కృష్ణవేణి, నువ్వక్కడ మా ఇంటి కోడలివి, ఇక్కడ గ్రామదేవతవి. ఏంటమ్మా ఈ మహత్యం? కోపన్నకు మాటొచ్చింది. అవును తల్లి, నిన్న రాత్రి వాడి నోట గాయత్రి మంత్రం పలికింది. ఈరోజు మాటొచ్చింది. అంతా అమ్మవారి మహత్యం. మూగోడికి మాట రావడం ఒక మహత్యం అయితే, ఇదిగో పసుపు కుంకుమ నీళ్లు చెట్టు వెనగ్గా తిరిగి వచ్చి ఇక్కడ ఇంకిపోవడం ఇంకో మహత్యం. చెట్టెనకి నీళ్ళెందుకు వచ్చే పూజారి గారు? మామూలుగా అయితే ప్రతి ఏడాది చిన్నమ్మదేవికి జాతర రోజు పసుపు కుంకుమ నీళ్లతో అభిషేకం చేస్తాం. ఆ నీళ్లు పటం దగ్గరే ఇంకిపోతాయి. కానీ ఈ రోజు చెట్టు వెనక్కి పారుతూ వచ్చి ఇక్కడ ఇంకుతున్నాయి. అంటే ఇక్కడేదో మహత్యం ఉంది. అవునవును, ఇక్కడ ఏదో ఉంది. తవ్వండి తవ్వండి. అవును, చెప్పండి. అవును, ఇక్కడ తవ్వడానికి వీల్లేదు. తవ్వాల్సిన వాళ్ళు వచ్చి తవ్వుతారు. ఆ మహత్యం ఏంటో తెలుసుకుంటారు. అంతేకాదు, ఈ క్షణం నుంచి అమావాస్య ముగిసే వరకు ఈ చెట్టు దగ్గరికి ఊరి ప్రజలెవరూ రావటానికి వీల్లేదు. వెళ్ళిపోండి, అందరూ వెళ్ళిపోండి. వెళ్ళిపోండి వెళ్ళిపోండి పోండి. వెళ్ళిపోండి. అమ్మా, ఒరే గోపన్న, అయ్యా. నీళ్లు చల్లారా? కృష్ణవేణి గారు, ఫోన్ లిఫ్ట్ చేయండి ప్లీజ్. హలో, కృష్ణవేణి గారు ఎక్కడున్నారు? నేను సైకియాట్రిస్ట్ మనోజ్ గారి ఇంట్లో ఉన్నాను. ప్రజ్ఞదేవి గారు, ప్రజ్ఞదేవి గారు, నేను కొంచెం ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను. జస్ట్ 5 minutes లో కాల్ చేస్తాను. లేదంటే నేను మీ ఇంటికి వస్తాను. అయ్యో కృష్ణవేణి గారు, మీరు పెద్ద ప్రమాదంలో ఉన్నారు. సైక్రోటిస్ట్ మనోజ్ భయంకరమైన రాక్షసుడు. వాడు మిమ్మల్ని చంపేస్తాడు కృష్ణవేణి గారు. హ! అయ్యో, ఫోన్ కట్ అయింది. ఛ! అబ్బో! నమస్తే కృష్ణవేణి గారు. నమస్తే యామిని. అరకులో మనం కలిసాం కదా? అవును మేడం. సరే, మరి నీకు నాయక్ గారు అప్పచెప్పిన పని ఎంతవరకు వచ్చింది? మేడం, అది యామిని, ప్లీజ్ దయచేసి నిజమేంటో చెప్పు. యామిని, నువ్వు భయపడి మా దగ్గర ఏదైనా నిజం దాస్తే పర్లేదు, నేనిప్పుడు ఏమనుకోను. కానీ కృష్ణవేణి గారికి మొత్తం చెప్పాను.
తను నీకు అండగా ఉంటుంది. నీకెలాంటి ప్రమాదం లేకుండా చూసుకుంటుంది. యామిని, భయపడుకో, నేనున్నాను. పోనీ నాకు ఒక విషయం చెప్పు. చూడు యామిని, ఈ విగ్రహం మా యార్లగడ్డ వంశం కులదేవత. రీసెంట్గా దొంగతనం జరిగింది. ఆ విగ్రహం కోసం పోలీసులు ఎంక్వైరీ చేస్తూ హాస్పిటల్ సీసీ ఫుటేజ్ చెక్ చేశారు. అందులో నీ విజువల్స్ కనిపించాయి. బట్ పోలీసులకి నచ్చి చెప్పి నాకు యామిని తెలుసు అని నిజం కనుక్కుందామని నేనే స్వయంగా నీ దగ్గరికి వచ్చాను. సో ముందు అమ్మవారి విగ్రహం గురించి చెప్తావా, లేక కాలముఖ రుద్రుడి గురించి చెప్తావా? నువ్వు నిజం చెప్పడం వల్ల నీకెలాంటి ప్రమాదం రాదు. నీకు నేనున్నాను, సరేనా? మేడం, మీ అవుట్ హౌస్లో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని దొంగిలించింది మీ ఇంట్లో ఉన్న మయూరి శశిధర్లు. ఆ విగ్రహాన్ని 10 కోట్లకు అమ్మేశారు మేడం. ఆ విగ్రహాన్ని కొన్నది మనోజ్ గారు. మీరందరూ అనుకుంటున్నట్టుగా మనోజ్ గారు అసలు సైకియాట్రిస్ట్ మనోజ్ గారు కాదు, కాలముఖరుద్రుడనే రాక్షసుడు. ఈ విషయంలో హెల్ప్ చేయడానికి నన్ను నాయక్ గారు మనోజ్ గారి దగ్గర అసిస్టెంట్గా పెట్టారు. నేను వచ్చిన కొద్ది రోజుల్లోనే అబ్జర్వ్ చేసి ఈ విషయాన్ని కనుక్కున్నాను. బట్ నేను నాయక్ మనిషినని కాలముఖ రుద్రుడికి తెలిసి నిజం చెప్తే నన్ను చంపేస్తానని బెదిరించాడు. అందుకే ఈ నిజం నాయక్ గారికి ముందే చెప్పలేకపోయాను. సారీ నాయక్ గారు. యామిని, ఇంతకీ మనోజ్ గారు ఏమయ్యారు? మనోజ్ గారు ఉన్నారు మేడం. ఆ కాలముఖరుద్రుడికి కొంతమంది అనుచరులున్నారు. వాళ్లకు డెన్ ఉంది. అక్కడే స్పృహ తప్పి పడి ఉన్న మనోజ్ బాడీని ఒక పెట్టెలో దాచారు. ఇవన్నీ నేను చూశాను మేడం. అంటే ఆ మమ్మీ ప్రాణం పోసుకుంది. మనోజ్ స్థానంలో మమ్మీ రూపం ప్రాణం పోసుకుని కాలముఖ రుద్రుడిగా వచ్చాడు. అంతేకాదు మేడం, ఆ నిజం నేను రాజగోపాల్ గారికి చెప్పినందుకు అతన్ని చంపడానికి ప్రయత్నం చేశాడు. కానీ పక్షవాతం వచ్చేసరికి చంపకుండా వదిలేశాడు. ఇవన్నీ నా కళ్ళ ముందే జరిగాయి మేడం. యామిని, ఇవన్నీ ముందుగా చెప్పుంటే జాగ్రత్త పడేవాళ్ళం కదా. నిజమే సార్, కానీ భయంతో చెప్పలేకపోయాను. అంతేకాదు, మీరు అరకు వచ్చినప్పుడు ఎవరో పిచ్చబ్బాయిని చంపడానికి కూడా ట్రై చేశాడు. అతను మనోజ్ కాదు, కాలముఖ రుద్రుడు మేడం. ఆ అమావాస్య ఘడియలు నీ చావు కోసం ఎదురు చూస్తున్నాయి. నీ కుటుంబంలోని ప్రతి వ్యక్తి చుట్టూ యమపాశం పరిభ్రమిస్తూ ఉంటుంది. ఎవరి ప్రాణాలు పోతాయో ఎవరు బ్రతుకుతారో కూడా తెలియని ఉపద్రవం తల్లి. అంటే నాతో పాటు నా కుటుంబం కూడా ప్రమాదంలో ఉంది. కాలముఖ రుద్రుడు నా గత జన్మకు సంబంధించిన శత్రువు. అంటే నేను ఇంటికి వెళ్లి వెంటనే నా గత జన్మ చరిత్ర పుస్తకం చదవాలి. నాయక్ గారు, మీరు యామిని వెంటనే ఇక్కడి నుంచి ఎక్కడికైనా సేఫ్గా వెళ్ళండి.
వాడి వల్ల మీకేదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మేడం, ఇప్పుడు నేను పారిపోతే అతనికి డౌట్ వస్తుంది. అందుకే ఏమీ తెలియనట్టుగానే ఉంటాను. సరే, కొంచెం జాగ్రత్తగా ఉండండి నాయక్ గారు. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అలాగేనమ్మా. యామిని మేడం, ఆ విగ్రహం ఎక్కడుంది? అది మనోజ్ గారు సారీ, కాలముఖ రుద్రుడు తీసుకెళ్లిపోయాడు మేడం. అసలు దాంతో అతనికి అవసరం ఏంటి? ఏమో తెలీదు మేడం. ఆ విగ్రహం అంటేనే భయపడతాడు. అంతవరకే నాకు తెలుసు. సరే యామిని, వస్తాను. అలాగే మేడం. ఓ నాయనో, అన్ని నిజాలు చెప్పేశాను. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో. ఏంటి, నా మొగుడు ఏదో పోగొట్టుకున్న వాళ్ళ వెతుకుతున్నాడు? చెప్తా. అమ్మా! ఏంటి శశి వెతుకుతున్నావు? పుస్తకం గురించి అని చెప్తే ఇక్కడే కొట్టి చంపేస్తుంది. మేనేజ్ చేయాలి. ఇంకేముంటుంది మయూరి? డబ్బు మయూరి, డబ్బు. ఎన్ని కలలు కన్నాను వాటి గురించి. ఖచ్చితంగా ఇక్కడే పెట్టుంటాడు ఆ కర్రోడు. వేపకాయంతుండేది, కొంచెం కాదు బాగా పెరిగింది నీ వెర్రితనం. లేకపోతే ఏంటి, కొట్టేసిన డబ్బులు కర్రుడు ఇక్కడెందుకు పెడతాడు? మళ్ళీ నువ్వవి వెతకటం తమాషాగా ఉందా? ఏమో, ఇక్కడే దాచుండొచ్చేమో. అబ్బా! చచ్చా! ఇక్కడెందుకు దాస్తాడు డబ్బులు? నువ్వు చెప్పింది కరెక్టే. నువ్వు వెళ్ళి నీ పని చూసుకోయే. అమ్మయ్యా. అవును, చెప్పిన పని ఏం చేసావు? చేస్తున్నాగా వాచ్మెన్ డ్యూటీ. ప్రస్తుతం మేము మా విధి నిర్వహణలోనే ఉన్నాముగా. అమ్మా! ఏంటి మయూరి, గుళ్ళో గంట అనుకుంటున్నావా? లాగి ఓ కొడుతున్నావు. మోసం మోగిపోతుంది తెలుసా? శశి, కొంచెమైనా నీకు అర్థం అవుతుందా? ఇంకో గంటలో ఆ విగ్రహం విషయం తెలిసిపోతుంది. అప్పుడు చెప్తాను వాళ్ళ పని అంటూ మా వదిన కాపు కాసుకొని కూర్చుంది. ఆ కుబేరమూర్తి చేతిలో మోసపోయాం. అదే కాక ఆ కర్రోడేమో ఉన్న డబ్బులు పట్టుకెళ్లిపోయి ఇద్దరికి టోపీలు పెట్టాడు. అసలు విగ్రహం అడిగినాడు బానే ఉన్నాడు, విగ్రహాన్ని తీసేసుకున్నాడు. ఇటొచ్చి మధ్యలో మనమే దొరికిపోయేలా ఉన్నాం. మా వదిన సంగతి తెలుసు కదా, ప్రాణం తీసి అక్కడికక్కడే పాతి పెట్టేస్తుంది. అవును మయూరి, ఇప్పుడు ఏం చేద్దాం? ఆ విగ్రహాన్ని వెతుకు. అది దొరికితేనే మనం బ్రతికేది. అర్థమైందో? ఏం చేసైనా సరే ఆ విగ్రహాన్ని నువ్వు పట్టుకోవాలి. కనుచూపు మేరలో ప్రమాదం ఉంది. అది కంటి పాపను కబళించకముందే కర్తవ్య ప్రయాణం మొదలుపెట్టు తల్లి. మీరందరూ అనుకుంటున్నట్టుగా మనోజ్ గారు అసలు సైకియాట్రిస్ట్ మనోజ్ గారు కాదు, కాలముఖ రుద్రుడనే రాక్షసుడు. ఆ అమావాస్య ఘడియలకు తులసీదళం అపవిత్రమవుతుంది. ఆ తులసీదళం నువ్వే తల్లి. అరే, ఇదేంటి బ్రేకులు పనిచేయడం లేదు?
అయ్యో. అరే బ్రేకులు పనిచేయడం లేదేంటి?